అఘోరి. అవును, అఘోరులు శవాన్ని తింటారు, కానీ అందరు అఘోరులు శవాన్ని తినరు. అసలు ఎవరు ఎప్పుడు తింటారనేది నేను చెప్తాను. ఇది కేవలం తంత్ర సాధనలో ఉన్న కొందరు మాత్రమే చేయగలిగే అరుదైన ఆచారం. సాధారణంగా అమావాస్య రాత్రి శ్మశానం వంటి ప్రదేశాల్లో ఈ సాధన జరుగుతుంది. అంతేకాని శ్మశానంలో కాలుతున్న శవం మాంసాన్ని ఎవరు పీక్కు తినరు. ఇది సాధారణ ఆచారమేమి కాదు, చాలా అరుదుగా మాత్రమే చేస్తారు. ప్రత్యేక సాధన సమయంలోనే గురువులు లేదా తాంత్రిక ఆచారాలను కొనసాగించే వారికి మాత్రమే ఈ అవకాశాన్ని ఇస్తారు. మనకు శవం తినడం గురించి చెడ్డ అభిప్రాయాలుంటాయి, కానీ అఘోరులకు అన్ని సమానమే. శివతత్వం ప్రకారం అన్ని ఒకటే అనే సిద్ధాంతాన్ని అనుసరిస్తారు. సాధారణంగా ఇది శక్తివంతమైన ఆధ్యాత్మిక సాధన కోసం అవసరమైనప్పుడు మాత్రమే చేస్తారు. ఈ మధ్య మేము నాగ సాధువులమని చెప్తూ శవాన్ని తింటామని చెప్పి బయట తిరుగుతున్నారు. నిజమైన నాగ సాధువులు ఎప్పుడు జన సంచారంలో తిరగరు, అది గుర్తుపెట్టుకోండి. ఏదైనా ధర్మం పరంగా అవసరం అవుతేనే వారు బయట కనిపిస్తారు. నాగ సాధువులు శవం తినడం లేదా దానికి సంబంధించిన ఏ ఆచారాలను పాటించరు. ఇది అఘోరుల జీవితానికి మాత్రమే సంబంధించిన అంశం. కానీ ఇరు వర్గాలు శివుని భక్తులు కాబట్టి వారి కొన్ని ఆచారాలు సమానంగా కనిపించి అపోహలు పుట్టించాయి. అఘోరులు కానీ నాగ సాధువులు కానీ హిందూ సనాతన ధర్మానికి ఏమన్నా అవుతే వారి విశ్వరూపం ఎవ్వరూ తట్టుకోలేరు. ఒక యుద్ధ సైనికుల్లా పోరాడతారు. ఇలాంటి మరిన్ని విషయాలకు ది డార్క్ ఫాలో అవ్వండి.